రిలేటెడ్ యాక్టివిటీ చేసుకుంటాం. ఇలాంటి భావంతో చేసుకోవడం మనలో రకరకాలైనటువంటి అసూయ, ద్వేషం, కోపం, నోటి దూల, ఇటువంటి దుర్గుణాలు ఎన్నో ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా మామూలుగా మనకు తెలియవు. బయట ఉండేటప్పుడు మనకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు అవి న్యాయం అనిపిస్తుంటాయి. ఆఫీసుకు పోయావు, ఓ బాస్ని తిట్టాడు, నీ కోపం వచ్చింది, న్యాయమే అనిపిస్తుంటుంది నీకు. వాళ్ళు ఎదుర్కోరా, వాళ్ళని బొక్క పెట్టాలి వాళ్ళని అనిపిస్తుంది. మనకు తెలుసుకునేదానికి అవకాశం లేదు. కానీ ఇది ఈ యాక్టివిటీ ఒక అర్థం లాంటిది. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు సంబంధించినవి కాదు, మనం పోగొట్టుకోవడానికి కోసం వచ్చాయి. అంతా కూడా ఇక్కడ నాకు ఇంపార్టెన్స్ కావాలి, నేను చెప్పినట్టుగానే జరగాలి, నా మాటకి విలువ ఉండాలి. వీటన్ని పోగొట్టుకుని మళ్ళా మనం యాక్టివిటీ చేస్తుంటే మనం బయటపడితే మనం లేవనుకుంటుంటాం ఇవన్నీ. కాబట్టి ఈ వీటిని మనం దాంట్లో చూసుకొని అట్లా వాటిని పోగొట్టుకునే దానికి ఒక సాధనం లాంటిది. మనల్ని మనం బాగు చేసుకునేదానికి, మనకు మనం హెల్ప్ చేసుకునేదానికి, బాబాతో మనం ఏ రకంగానూ లింక్ చేసుకునేదానికి. రుణానుబంధం ఆయన చెప్పినట్టు మనకు ఆయనకు ఉండేటువంటి సంబంధం ఏంటో రుణానుబంధం. ఆయనకి సంబంధించినటువంటి ధ్యాసలో ఉంటూ, సాయి ఊసులో, సాయి ధ్యాసలో ఉంటూ ఆయనకి సంబంధించిన మనం చేయడం ద్వారా మనకు రుణానుబంధం జరుగుతుంది. బాబాతో రుణానుబంధాన్ని పెంచుకుంటూ ఉండేదానికి అదొక మార్గం. ఆ పెంచుకోవడం ద్వారా మనకు మనం హెల్ప్ అవుతుంది. బాబాతో ఉండేటువంటి కనెక్షన్, ద సెన్స్ ఆఫ్ కనెక్షన్, అది పెంచుకునేదానికి మార్గం. నేను బాబాకి దగ్గరున్నాను, బాబాకి సంబంధించినటువంటి వాడిని, ఆ ఐడెంటిటీ, ఆ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, ఆ ఈమెయిల్ ఐడి రాసినప్పుడు ఏం చేయాలి, రాస్తాను నేను రాసినప్పుడు ఎంటిటీ హ్యావ్ అవర్ సాయి ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ పెంచుకునేదానికి మార్గం అనేది. ఈ చేస్తునేటప్పుడు ఇవన్నీ వస్తున్నాయి లేదని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి మనం. అది నిజంగా నాతో సేవలో ఉండేటువంటి భాగం. అది చూసుకోకపోతే మరపడిపోతాం. అది యాక్టివిటీ కాకుండా పోతుంది, అది బాబా యాక్టివిటీ కాకుండా పోతుంది. మీరు బాబా యాక్టివిటీ అనుకుంటుంటారు కానీ అది కాదు. అనుక్షణం అలా చేయగలిగితే సాధన అవుతుంది. మనం ఎందుకోసం వచ్చాం, ఏం సాధించడానికి కోసం వచ్చాం, అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ అనే విషయాన్ని మాత్రం, ఆ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇప్పుడు మర్చిపోబోతున్నాం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చారు. ఎవరిని ఉద్ధరించడానికి కాదు, ఎవరికి సహాయం చేయడానికి కాదు. భావం ఎలా ఉండాలి, రోజు మనం చదువుకునేటువంటి ఆరతిలో ఉండేటువంటి భావం ఉండాలి. అపనామ సిరిక చాడు గను. నేను ఆరతి పుస్తకం రాసిన అర్థం ప్రకారంగా మన ఇంట్లో మనకి అన్నిటికంటే చాలా నీచమైనటువంటిది ఏది, చిప్పు కట్టే. చిమ్మేసేసి మూల పారేస్తాం, దాని తాకం కూడా తాకం ఎవరం. అది అంటరాంది అనమాట ఇంట్లో. సొసైటీలో ఎట్లాగైతే ఆ రోజుల్లో ఉండేదానిక ఈ రోజుల్లో కొంతమంది దౌర్భాగ్యంగా ఉండేదానికి అంటరాంతరం ఎట్లాగైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే ఆర్టికల్స్ అది అంటరాని ఆర్టికల్. అది చిన్న దూరంగా పారేస్తాం, ఎవరు తాకం కూడా తాకడదండి. అందరి యొక్క చెత్త గుర్తు చేసేటువంటిది, అన్నిటికంటే నిత్యమైనటువంటి ఒక టైప్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ స్కావెంజింగ్ థింగ్ అనమాట. అది నేను అట్లాడే అనుభవం. నీ సేవకుల్ని, నీ భక్తుల్ని అని అంటోలా మూల పారేస్తారు తీసి. అట్లా మనం మూల పారేసినా నాకు అదే సంతోషం. ఎందుకని, ఏ మూల ఉన్నాం మనం? ద్వారకామాయిలో ఉన్నాం. అది అక్కడ ఉండే ఇంపార్టెన్స్. ద్వారకామాయిలో ఉండే చీపురు ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద కంటే ఒక ప్రెసిడెంట్ కంటే గొప్పది. అక్కడ అవమానం లేదు, నాకు నా పొజిషన్ ఏంటని లేదు, ఇంకో పొజిషన్ గురించి ఆలోచన లేదు, హ్యాపీగా ఉంటుంది. అటువంటి ఆ స్థానాన్ని నాకు ఇవ్వు అని దాసుకొని అడిగాడు. దాన్ని రోజు మనం చదువుకుంటున్నాం. ఆ భావాన్ని మనసులో తెచ్చుకోండి. ఇంకోటి కూడా చెప్పాను ఎగ్జాంపుల్. కబీర్ దాస్ ఎటువంటి వాడైనా, నేను కబీర్ అని బాబానే చెప్పాను. నాది కబీర్ పదం అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మే రామ్ కా మోతీ హై, మోతీ హో అన్నాడు. మోతీ అంటే కుక్క. నేను రామ భక్తుని, రామదాసుని, రామబంతుని ఇలాగని చెప్పింది. నేను రాముడు కుక్క అన్నాడు. అది అంతటా ఆయన చెప్పిన మాట. ఒక రకం చెప్పాలంటే యుగకర్త ఆయన.
ఈ ఆధ్యాత్మిక యుగానికి ఆద్యుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ స్పిరిచువాలిటీ కబీర్ అంటే. ఏమన్నాడు యేసు ప్రభు, ఎవడైతే నేను నెంబర్ 1 అనుకున్నాడో వాడు లాస్ట్ లో ఉంటాడు రా, ఎవడైతే నేను లాస్ట్ అనుకున్నాడో వాడు ఎప్పుడు కూడా భగవంతుడి పెట్టిన దగ్గర ముందుంటాడు అన్నాడు. అక్కడ ఉద్దేశం ఏమిటంటే మన ప్రివిలేజెస్ కోసం పాకులాడకుండా పోవడం. కాబట్టి గ్రాట్యుటీలు ఇవి రానివ్వకండి. మానవాలు లేవు మనకు అక్కడ వచ్చేదానికి, అవి పోగొట్టుకోవడానికే మనం వచ్చింది. అవి ఉంటే అవి ఫుల్ఫిల్ కావు. చెడు లక్షణాలు కొన్ని తెలుస్తూ ఉంటాయి మన ద్వారా చిన్నప్పటి నుంచి వచ్చిన మనకు తెలుసు. అందరిలోనూ ఉన్నాయి అంటే అవమానపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు అవమానపడాలంటే మనలో ఈ దుర్గుణాలు లేవని కూడా అవమానపడాలి. ఉండే గుణాలు మనం పోగొట్టడానికి ప్రయత్నించడానికి అవమానపడాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఇక్కడికి వచ్చింది. హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర నాకేం రోగం లేదు, నేను వచ్చాను నీకు రోగం చెప్తే కదా నీకు బాగా అయ్యేది. ఇక్కడికి రాగానే ఏంటంటే నాకేం లేదండి, నేను చాలా బాగున్నానండి, నేను ఎంత భక్తునండి, నాకెంత ప్రేమ ఉందండి, నాకు అసలు సరాగతి పదంలోనే ఉన్నానండి, నాకు మీరు తప్పితే నాకు మనసులో ఇంకెవరు లేరండి. ఇంక ఎన్ని ఉంటే నా దగ్గర రావడం ఎందుకు? ఇక్కడికి రాగానే చాలా పర్ఫెక్ట్ అనే విషయం నాకు ఇంత శ్రద్ధ ప్రయత్నం చేస్తారు. మంచిదే కదా ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నారు కదా, మీకేం మందు వస్తలేదు నేనంట. ఇక్కడికి వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి జబ్బు చెప్పడానికి అవమానంగా ఫీల్ అవుతారు అనమాట. ఐఎమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ డాక్టర్. డాక్టర్ ఏం చేస్తాడు? కాబట్టి మనలో ఉండేటువంటి లోపాలని వెతుక్కోవడానికి, గమనించిన దాన్ని చెప్పుకోవడానికి, మీరు పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ మీ ప్రయత్నం చాలదు కనుక దానికి బాబా యొక్క అనుగ్రహం కూడా తీసుకుని పోగొట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. అదే అందుకోసమే ఇప్పుడు ఉన్నాం అందరం. అది మర్చిపోకూడదు. అది సీనియారిటీ వల్ల రాదు. అది ప్రతిరోజు మనం నిత్యప్రార్థన పుస్తకం చదువుకుంటూనే ఉన్నాం. కమలం దగ్గర కప్పలాగా మేము ఎంతకాలం ఉన్నాను అంటే కమలం దగ్గర కప్పలాగా ఉండకండి. నిజంగా చెప్పాలంటే మీకు తెలుసమ్మా ఎలా ఉండాలో. నాకేం ఇష్టం, నేను ఎలా ఉంటే ఇష్టం మీకు తెలీదా? అలా ఉండండి. దానికి ఏం రూల్స్ లేవు. 10 కమాండ్మెంట్స్ లాగా 1, 2, 3, 4, 5 పాయింట్స్ లేవు దాంట్లో. మనం ఒక పని చేస్తుంటే మనకు తెలుస్తుంది లోపల, ఈ పని చేస్తున్నాం అనేది గురువు గారికి ఇష్టం ఉండదే, అయినా చేసేస్తున్నాను అనిపిస్తుంటాం. చేయకండి. ఎవరు చెప్పరు మనకు. ఏది చెప్తుంది మీకు అది లోపల అంటే మీకు నా మీద చెప్పిన ప్రేమ చెప్తుంది, ఇంకేది చెప్పదు. దానికి మించిన గురువు లేదు. మనం నడిపించేటువంటిది ప్రేమే. మీకు నా మీద ఉండేటువంటి ప్రేమే చెప్తుంది మీకు ఇది కరెక్ట్ కాదురా, ఇది గురువు గారికి ఇష్టం ఎంత చేస్తున్నారా మనం. అట్లా ఇష్టం లేదని మనకు లోపలికి అనిపించినప్పుడు చేయటం మానేసేయండి. ఎవరో చెప్పరు ఇది కరెక్టా అండి, అవునా అండి అని. మీకు క్లారిఫికేషన్స్ ఎవరు మనకి ఇక్కడే ఇస్తుంది క్లారిఫికేషన్. మీకు ప్రేమ ఉంటే వస్తుంది క్లారిఫికేషన్. తెలియదా మీకు చేస్తుంటప్పుడు తెలుస్తుంటే లేదా అందరికి? మీకు ఎవరికి కూడా ఊరుకూరుకునే రెఫరెన్స్ బుక్స్ లాగా పెట్టి రోజులు తీసుకొచ్చి ఇలా చేసుకుంటే డూస్ అండ్ డోంట్స్ చెప్పేటటువంటి అవసరం ఇక్కడ లేదు, అగత్యం లేదు. మీకు ప్రతి ఒక్కరికి మీ మనసులోనే ఉన్నాడు మీ గురువు, మీ బాబా. మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. మీకు తెలియకపోతే ఎట్లా తెలియజేయాలో అట్లా తెలియజేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మనందరం కూడా బాబాకి దగ్గర బిడ్డలు కావాలి అని, అందరూ బాగుండాలని.